ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన పరిశుద్ధమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? కలవర దినాల్లో మనం ఉన్నాం. సత్యవాక్యాన్ని గట్టిగా పట్టుకుని వాక్య సంబంధమైన ఉద్యమంలో మనందరం కొనసాగాలి. క్రైస్ట్ టిప్ సెంటర్ పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశం అదే. మీరందరూ ఆత్మలో బలపడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, దేవునికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అయితే వాగ్దానాలు మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు స్మరించుకోవడం ద్వారా, ఆ వాగ్దానాలను వల్లించడం ద్వారా మనం గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 2 and verse 2. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ద స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ టు మీ వెన్ హీ స్పోక్ టు మీ. ఈ మాటను ఒకసారి పరిశీలించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో ఒకటి. యెహెజ్కేలు గారు పెద్ద ప్రవక్తల్లో ఒకటిగా పరిగణించబడ్డారు. పెద్ద ప్రవక్తలు అంటే వారు చాలా ఎత్తుగా ఉంటారని, లావుగా ఉంటారని కాదు అక్కడ అర్థం. వాళ్ళు ఎక్కువ కాలం ప్రవచించారు. యెహెజ్కేలు అనే ఈ దైవజనుడు, ఈ ప్రవక్త సుమారుగా 22 సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించాడు. ప్రాముఖ్యంగా యూదులు బబులోనుకు కొనుపోబడినప్పుడు అక్కడ దైవజనుడైన యెహెజ్కేలు అక్కడున్న ప్రజలందరినీ కూడా హెచ్చరించాడు. మరలా తిరిగి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనం మరలా దేవుడు నియమించిన స్థానానికి వెళ్తాం, ఆ స్థలానికి వెళ్తాం. అప్పటి వరకు నమ్మకంగా ఆయన సేవిద్దామని యెహెజ్కేలు ఎన్నో విషయాలు అక్కడున్న వారందరికీ తెలియచెప్పినట్టుగా ఈ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాల గురించి, ఆయన ప్రణాళికల గురించి, ప్రాముఖ్యంగా ఆయన ప్రేమను గురించిన ఎన్నో విషయాలు యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం కనుగొంటాం. అయితే ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ప్రారంభంలో ఏముంటుందంటే, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్న దేవుడు ఆయన. చాలామంది తెలియక దేవుడు మనతో ఇంక మాట్లాడు, ఆయన మౌనం అయిపోయాడు, మౌనంగా ఉంటాడు ఆయన. మన బాధలు మనవే, మన కష్టాలు మనవే, మన పోరాటాలు మనవే, మనం ఏం చేసినా ఇంక ఆయన మాట్లాడు అన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే బైబిల్ పరిచయం చేసిన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. ఆయన ఆనాడు మాట్లాడారు, ఈనాడు కూడా మాట్లాడే దేవుడు ఆయన. పూర్వదినాల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ నేటి దినముల అంతమందు ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆ మాటను కూడా ఉపయోగించాడు. అంటే దేవుడు మాట్లాడడం ఆపలేదు, మాట్లాడుతూనే ఉన్నారు ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం చక్కగా నిలబడుతున్నామా, చక్కగా ఆయన మార్గాల్లో ఉన్నామా, ఇది పరిశీలించాలి. చాలామందికి దేవుని స్వరాన్ని వినాలని ఆశ ఉంటుంది. నాకు కూడా చాలామంది ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు, లేదా ఫోన్ చేస్తున్నప్పుడు, వెస్లీ గారు, దేవుని స్వరాన్ని వినడం ఎలా? హౌ కెన్ వి హియర్ గాడ్స్ వర్డ్? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. మనలో అనేకులకు ఈ ఆశ ఉంటుంది, దేవుని స్వరాన్ని వినాలి, ఆయన ఎలా మాట్లాడతారో వినాలి అనే ఆశ ఉంటుంది. కానీ మాట్లాడడానికి కావలసిన పరిస్థితులు మనం అనుకూలింపు చేయం. మన ఆలోచనలో మనం ఉంటాం, మన తలంపుల్లో మనం ఉంటాం. మన హృదయంలో పుట్టే మూర్ఖత ద్వారా నిర్ణయాలు తీసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ, దేవుడు ఎందుకు నాతో మాట్లాడడం లేదండి అని ప్రశ్నిస్తుంటాం. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చక్కగా నిలబడడం నేర్చుకో. నీ కాళ్ళు అటు ఇటు పరుగులెత్తకుండా, ఒక కాలేమో ఒక పడవలో, మరొక కాలేమో ఇంకొక పడవలో వేసి డ్యూయల్ మైండ్తో, ద్విమనస్సుతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినలేవు. ఆయన స్వరములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తుడినన్నా తీసుకోండి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరానికి లోబడిన వారే, ఆ స్వరాన్ని విన్నవారే. దేవుని స్వరము మనకు రీచ్ అయినప్పుడు ఎంత సంసిద్ధులుగా ఉన్నాం అనేది ప్రశ్న. ఈరోజు దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలవబెట్టినాం. దేవుని స్వరం ఎప్పుడైతే మనకు వినబడిందో, ఆ మాటకు మనం లోబడుతున్నామో, ఆత్మ దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాగ్దానం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన ఎప్పుడు మనల్ని పడగొట్టాలనే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు నిన్ను పడగొట్టేవాడు కాదు, అపవాది నిన్ను పడగొడతాడు. సాతాను యొక్క లక్షణం నిన్ను పడగొట్టడమే. చక్కగా కట్టబడిన వాటిని పడగొట్టడం అపవాది యొక్క లక్షణం.
అపవాది సంబంధికులు అంటే లోక సంబంధమైన వ్యక్తులు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నిలబడడం వారికి ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎప్పుడైనా బాగుపడుతుంటే నిలబడుతుంటే వారు కంగారు పడిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు, నీ భవిష్యత్తు నిలబెట్టే దేవుడు. కొన్నిసార్లు ఎవరైనా సవాలు చేసినప్పుడు లేదా భయపెట్టినప్పుడు కొంతమంది అతి తీవ్రమైన కలవరంలోకి వెళ్ళిపోతారు. వారు మమ్మల్ని భయపడుతున్నారండి, లేదా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, మాకు రిసోర్సెస్ ఇవ్వరట, అందును బట్టి మా జీవితం ఏమైపోద్దో, మా భవిష్యత్తు ఏమైపోద్దో అని కలవరపడుతూ ఉంటారు. ఒకవేళ అదే కలవరం ఈరోజు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను నిలబెట్టే దేవుడే కానీ నిన్ను పడగొట్టే దేవుడు కాదు ఆయన. ఇన్ఫ్యాక్ట్ దేవుడు తన సేవకులకి ఇచ్చిన దర్శనం కూడా అదే. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, మిమ్మల్ని నిలబెట్టడానికే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు కానీ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు అన్నాడు. అంటే సేవకులు తమ పరిచర్య చేస్తున్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టాలనే ఆశ. అందును బట్టి నీవు ఆయనకి నీ చేతినిస్తున్నావా, నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టాను. నీ దౌర్భాగ్య స్థితిని బట్టి ఎప్పటి వరకు అనేక విధాలుగా పడిపోయావేమో, పతనం అయిపోయామో, దొంగల చేతిలో చిక్కిపోయావేమో, అపవాది చేతిలో చిక్కి కీలుబొమ్మగా మారిపోయావేమో, ఆనందం, సంతోషం, సమాధానం లేక కలవరము, ఆందోళన, గలిబిలితో నీ జీవితం ఉంటే ఈరోజే దేవుని గట్టిగా పట్టుకో. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవుని మాటలు మనల్ని బ్రతికింపజేసే మాటలు. ప్రైజ్ లార్డ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని కీర్తన 107:20 మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వినుట వలన విశ్వాసం కలుగుద్ది అన్నాడు. అంటే దేవుని మాటలు వినడం ద్వారా విశ్వాసం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. యేసు ప్రభు దగ్గర ఎవరైనా ఒక అద్భుతం పొందాలి అంటే, ఆశ్చర్యకార్యం పొందాలి అంటే వారిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎప్పుడు నువ్వు దేవుని మెప్పించలేవు, ఆయన దగ్గరగా రాలేవు. ఆ కారణాన్ని బట్టే ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతిద్దాం. అవును ప్రభువా, ఒకప్పుడు పడిపోయిన నన్ను నిలబెట్టావు, నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఒకవేళ ఇంకా నువ్వు పతనమైన స్థితిలో ఉంటే ప్రార్థన చేయి. ప్రభు ఈరోజు నన్ను నిలవబెట్టు, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే అసాధారణ కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తారు. మీ విషయంలో నా ప్రార్థన కూడా అదే. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యెహెజ్కేలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిననే మాట ద్వారా ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. అవును దేవా, నీవు మమ్మల్ని నిలబెట్టే దేవుడివే కానీ పడగొట్టే దేవుడు కాదు కనుక నీకు స్తోత్రాలు. మా మూర్ఖత్వాన్ని బట్టి లేదా లోక సమాన వ్యక్తులను బట్టి మేము పడిపోయామేమో. మమ్మల్ని నిలబెట్టడానికి ఈ లోకానికి వచ్చిన నిజ రక్షకుడువు, సర్వోన్నతుడు గనుక నీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని ఎంతమంది అయితే మా ప్రియులు ఏ దేశాల నుండి, ఏ ప్రాంతాల నుండి, ఏ పరిస్థితుల్లో నుండి విన్నారో వారందరినీ మీరే ముట్టండి, తాకండి, సంధించండి ప్రభువా. నీ స్వరం వారికి వినిపించేయండి. తద్వారా వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారం ఇవ్వండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదలైన వారికి విడుదలివ్వండి. ఈ రోజంతట్లో కావాల్సిన జై జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్ అండి. మేము ఇక్కడికి ఒక 1 year నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము ఆత్మీయంగా చాలా బలపడ్డాము. దేవుళ్ళు ఎలా ఉండాలనేది మేము బాగా నేర్చుకున్నాము. దేవుడు ఏంటన్నా తెలుసుకున్నాము. మేము ఎలాగ ఉండాలి, మా జీవితాలు ఎలా సరి చేసుకోవాలన్నది మేము ఆత్మీయంగా అయితే మేము చాలా అంటే చాలా బలపడ్డాం. అక్క బ్లెస్సీ అక్క ఆరాధన ద్వారా, బ్రదర్ ద్వారా, పాస్టర్ గారి ద్వారా ఆత్మీయంగా అయితే మేము చాలా బలపడ్డామండి. ఈ సంఘానికి రావడం నిజంగా మాకు చాలా ఎంతో మేలుకరంగా అనిపించింది. ఇంకా మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు నమ్ముచున్నాం. ఇంకా అనేక మంది రక్షింపబడాలి, ఇంకా అనేక మంది సంఘానికి రావాలి, బలపడాలని మేము ఆశిస్తున్నాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఆమేన్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి,
ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.